హనుమంతరావు ఏడున్నైంది మోటర్గా వచ్చింది నీకు. ఈరోజు ఖమ్మం జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన సందర్భంగా జిల్లా గంగపుత్ర సంఘం తరఫున మా యొక్క సమస్యలను తెలియజేస్తూ ఇవాళ వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్ తెలియజేయడానికి. ఏమైనా డిమాండ్స్ ఏంది? ప్రధానంగా ఏమడుగుతున్నారు ప్రభుత్వాన్ని మీరు? ప్రధానంగా ఇండియన్ గవర్నమెంట్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతా ఉన్నారు? ప్రధానంగా స్థానిక సంస్థల్లో లేదా చట్టసభల్లో జనాభా దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించి బీసీలని ముఖ్యమంత్రిగా చూడాలనేది మా ప్రత్యేకమైన ఆకాంక్షగా మేము చెప్తున్నాం. అదేవిధంగా గంగపుత్రుల విషయానికి వచ్చినట్లయితే మా యొక్క వృత్తి మీ జనాభా దామాష ప్రకారం మీ ఓటు అడుగుతున్నారు, ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్లు ఎంపీటీసీలు అడుగుతున్నాం. అదేవిధంగా గంగపుత్రుల విషయానికి వచ్చినట్లయితే మాకు జన్మ హక్కుగా చేపలు పట్టడమే వృత్తిగా వస్తుంది. ఆనాడు భీష్మ పితామహం మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా మనం చేపలు పట్టుకుంటూ ఎంతోమంది తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉపాధి కూడా సరిపోక వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే బీసీల్లో ఉన్న అగ్రకులాలు కొంతమంది ఈ యొక్క చేపల వృత్తికి వాళ్ళు దాన్ని హైజాక్ చేస్తున్నారు. దానివల్ల మాకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా జీవో ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గంగపుత్రుల సర్టిఫికెట్ని బెస్తా సర్టిఫికెట్లని కొంతమంది ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయిన కులాలు దొంగ కుల సర్టిఫికెట్లు కూడా తీసుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. కాబట్టి మా యొక్క కుల ధృవీకరణ పత్రం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బీసీ సర్టిఫికెట్ గంగపుత్ర లేదా బెస్తా అని ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ముదిరాజుల విషయానికి వస్తే గతంలోనే బీసీ కమిషన్ వారు తెలియజేశారు, పండ్ల వ్యాపారం లేకపోతే ఈ ఇతరత్ర అడవులు సంపదని వాళ్ళు అటవీ సంపదను వాళ్ళు అమ్ముకోవడం లేదా పండ్ల వ్యాపారం వృత్తిగా ఉన్న ముదిరాజులని గతంలోనే బీసీ కమిషన్ వారు తెలియజేశారు. కానీ వారు చేపలు పట్టడమే మా వృత్తిని ప్రస్తుత పరిస్థితుల్లో తెలిపి మా వృత్తిని హైజాక్ చేస్తున్నారు. కాబట్టి మాకు ప్రత్యేకమైన వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులకి చేపలు పట్టే వృత్తిలో ఉండి రాత్రనక పగలనక ఈ చెరువులు కుంటలలో ఉండి వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూసాం. వారందరికీ కూడా 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులందరికీ కూడా చేనేత కార్మికులకు ఇస్తున్న విధంగా 50 సంవత్సరాలు నిండిన వారికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు వృత్తిపరంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవిస్తే వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేలా చట్టం తీసుకురావాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మాకు జిల్లా కేంద్రంలో ఒక స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. అదే కాకుండా మీది మహబూబ్ నగర్ స్టేట్ సెక్రటరీ. మహబూబ్ నగర్ నేను సందర్శించినప్పుడు ముదిరాజులకు బీసీఏలో సర్టిఫికెట్లు ఇచ్చారు. అది మేము దాని మీద కోర్టుకు వెళ్ళాము. కోర్టులో కొంతమందిని తీసేశారు. మరి వాళ్ళు ముదిరాజులు ఎప్పుడు పంచాయతీ చేస్తున్నారు, ఎప్పుడు ఉన్న 27% గొడవ చేస్తున్నారు. కానీ ఏ రోజు మరి ఉన్న జనాభా దామాషా అడిగిందే లేదు. ఇప్పుడు కూడా అడగట్లే. ఇప్పుడు రిప్రజెంటేషన్స్లో కూడా వాళ్ళు ముదిరాజులు జనాభా దామాషా పెంచమని అడిగే పరిస్థితి లేదు. బీసీఏలో పెట్టండి, సంచార జాతుల్లో పెట్టండి అని అడుగుతారు తప్పితే ఉన్న 27% రిజర్వేషన్ని 40 చేయండి, అదే జనాభా దామాషా ప్రకారం 50 70 చేయండి అని అడిగే పరిస్థితి లేదు. దీంట్లోనే తన్నుకు కావాలి బీసీలు. ఇతర కులాలను చేర్చొద్దు. బీసీఎల్లో ఇతర కులాలను చేర్చి ఇటీవల కాలంలో 14 కులాలను చేర్చడమే సరిపోతుంది తప్ప రిజర్వేషన్ పెంచట్లేదు. రిజర్వేషన్ పెంచమని బీసీ సంఘాలు కులాలు అడగాలి. అందరిని వచ్చి తీసుకొచ్చి అందులో పడేస్తున్నారు జరుగుతుంది. కాబట్టి బీసీఎల్లో ఇతర కులాలను చేర్చొద్దు. ఒకళ్ళు చేరిస్తే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ పెంచాలి. కట్ ఆఫ్ 50% తీసేయాలి. చెప్పండి ఏంటంటే బీసీఏలో ఉన్నటువంటి బీసీఏ అందులో గంగపుత్రుడు బెస్తలు అనే వాటి పేరు మీద వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా అన్ని బెనిఫిట్స్ మా కులం నుంచి పొందుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద మేము కోర్టులో చేసినాము. ఇంకా నడుస్తూనే ఉన్నది. కొంతమందిని తీసేశారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పటికి కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇక ప్రభుత్వం కూడా ఇది లేకుండా చేయాలని మేము కోరుతున్నాం. మరియు బెస్తలకు కూడా చేపల చెరువులే మొత్తం కేటాయించినట్టయితే వీళ్ళకి కొంత అవకాశం ఉంటుంది. ఇతర జాతుల వాళ్ళకు భూములు ఉన్నాయి, పన్నుకు అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. కానీ బెస్త వాళ్ళకు భూములు లేవు. వాళ్ళు ప్రత్యేకంగా ఈ చేపల వృత్తి మీదనే బతుకుతున్నారు. కాబట్టి వీళ్ళకు పూర్తిగా చేపల వృత్తికే కేటాయించాలని కోరుతున్నారు.